అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి నర్సరీకి వచ్చానండి. ఇది ఖమ్మంలో చాలా పెద్ద నర్సరీ. ఇక్కడికి వస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా రోజ్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయో, చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఎప్పుడైనా మనసు బాగాలేదు అంటే నేను ఇక్కడికి వచ్చేస్తాను. చాలా పెద్ద నర్సరీ అనమాట. ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఇక్కడ నా ఫేవరెట్ ఆక్సిజన్ ప్లాంట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, నాకు ఎంత మంచిగా అనిపించిందో వీటిని చూస్తుంటే. ఇంకా పాట్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. చూసారా ఇక్కడ బోన్సాయ్. అబ్బా, ఈ మొక్కలన్నీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. లేదా నాకు అక్కడే ఒక ఇల్లు ఉంటే బాగుండు, ఈ మొక్కలన్నింటినీ చూసుకుంటా బతకొచ్చు అనిపించిందండి. నాకు అక్కడే ఉండాలనిపించింది. ఇంకా వర్షం పడుతుంది కదా, వర్షం పడినప్పుడు వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకోసమే నేను పర్టికులర్గా వర్షం పడే అప్పుడే వచ్చాను. ఇక్కడ చూసారా, ఈ చెట్టు పేరేంటో తెలిస్తే నాకు చెప్పండి. భలే ఉంది తెలుసా, ఎంత అందంగా ఉందో. ఇంత అందమైన చెట్లు కూడా ఉంటాయా అనుకున్నాను నేను. నాకు చాలా నచ్చింది. సరే, మంచి రోజ్ ప్లాంట్స్ చూద్దామని నేను వెళ్తున్నాను. అంటే అక్కడ అన్ని వెరైటీస్ ఉంటాయి. నాకు ఏది తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అందుకనే ఏది తీసుకోలేదండి. యాక్చువల్లీ నేను వెళ్ళింది సీడ్స్ కోసం అండి. అంటే వెజిటేబుల్ సీడ్స్ ఏమైనా దొరుకుతాయేమని చెప్పేసి, రైనీ సీజన్ కాబట్టి. సో ఇప్పుడే కదా పెట్టాల్సిందే. యాక్చువల్లీ 1 మంత్ లేట్ అయింది, వర్షాలు రాలేదు కదా. అయితే చూపించే వాళ్ళు ఎక్కడో ఉన్నారనమాట. వాళ్ళు మమ్మల్ని చూడలేదు. వాళ్ళు వచ్చేసరికి చాలా టైం పట్టిద్ది, చాలా దూరంలో ఉన్నారు. సో ఈలోపు ఏదన్నా రోజ్ ప్లాంట్ తీసుకుందామనే థాట్తోనే అన్నీ చూస్తున్నాను. తీరా వాళ్ళు, నేను ఒక 1/2 అవర్ ఏమో వెయిట్ చేశాను. వాళ్ళు వచ్చి ఇక్కడ లేవండి, మా ముందు నర్సరీ ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ ఉంటాయని చాలా సింపుల్గా చెప్పారు. సరేలేండి, నేను వెళ్ళింది నా పీస్ కోసం యాక్చువల్లీ చెప్పాలంటే. ముందు వెళ్ళి తీసుకున్నాను వేరే నర్సరీలో. సో నేను అదైతే తీయలేదు. ఇక్కడ వచ్చేసి ధవళం అని ఒక మొక్క ఉంటుంది తెలుసా. అది మనం ఫ్లవర్స్లో కట్టేటప్పుడు దాంట్లో వేసి కడతారనమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది. అదా కాదా అని చూస్తున్నాను. అది కాదు, అంటే రిలేటెడ్గా అలానే ఉండే మొక్కలు చాలా ఉంటాయి కదా. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి చామంతి నాకు చాలా ఇష్టం అనమాట. నా దగ్గర చాలా ఉన్నాయి. ఈ కలర్ లేదు, పింక్ కలర్. సో తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఎన్ని వెరైటీస్ తెలుసా అసలు అక్కడ, బాబోయ్ నేను చెప్పలేను అనమాట. కానీ నాకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి అక్కడికి వెళ్ళిన తర్వాత. అనుకోవచ్చు ఇది ఎక్కడ పిచ్చిదిరా బాబు ఇలా చెప్తుంది, మొక్కల్ని చూసి ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారని. అంతే అండి, మొక్కల పిచ్చి ఉన్న వాళ్ళకే తెలిసిద్ది. గార్డెనింగ్ చేసే వాళ్ళని అడగండి, వాళ్ళకి ఎంత పిచ్చి ఉంటుందో తెలుసా. అయితే ఇక్కడ వచ్చేసి నాకు బాగా పాట్స్ నచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి. అయితే ఇవి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఇక్కడ క్యూట్గా ఉంది చూసారా, ఎలిఫెంట్ ఎంత చక్కగా ఉందో, చాలా ముద్దుగా ఉంది. ఇక్కడ బర్డ్స్ టైప్ అనమాట. ఇక్కడ బ్యాంబూ. ఇవి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. ఇంట్లో స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్, ఆక్సిజన్ ప్లాంట్ ఇవైతే మస్ట్గా పెట్టుకోండి. ఎందుకంటే నైట్ టైం ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మంచిదని చెప్తారు. సో ఇక్కడ చూసారా ఎన్ని వెరైటీస్ ఆఫ్ పాట్స్ ఉన్నాయో. సో ఇదే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద మాత్రం దిగిపోతుందండి లోపలికి, అంత బురద అనమాట. చాలా జాగ్రత్తగా నడవాలి, జారుతుంది. ఓకే అండి, బాయ్. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్.